సీతారామ రామ లోకేశ బహురూప విలాస కోదండ రామ రామకృష్ణ గోవింద నారాయణ ఆనంది. ఇప్పుడు రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ శ్రీధర మాధవ మధుసూదన హరే శ్రీధర మాధవ మధుసూదన హరే రామకృష్ణ గోవింద నారాయణ కేశవ వామన సంకర్షణ హరే కేశవ వామన సంకర్షణ హరే రామకృష్ణ గోవింద నారాయణ అచ్యుత అనంత జనార్దన హరే అచ్యుత అనంత జనార్దన హరే రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ హరే రామకృష్ణ గోవింద నారాయణ భక్తవత్సల భగవానికి నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. దశమే దశమం లక్ష్యం ఆశ్రితాశ్రయ విగ్రహం క్రీడత్ యదుకులాంబోధౌ పరానందం ఉదీర్యతి. ఈ దశమస్కంధంలో దశమస్కంధానికి లక్షణమైన ఆశ్రయము, ఒక దృష్టితో ఆశ్రయము లక్షణం, మరొక దృష్టితోటి నిరోధ అనేది లక్షణం. రెండు విధాలైన అభిప్రాయాలు ఉన్నాయి. మంచిదే ఏదైనా ఒకటి. అలాంటి లోకం అంతటికీ ఆశ్రయభూతుడైన పరమాత్మ తనను ఆశ్రయించిన భక్తులకి ఒక విగ్రహ రూపంగా అవతరించాట లోకంలో. అలా విగ్రహమే ఈ కృష్ణ పరమాత్మ ఆ విగ్రహంగా అవతరించాడు. ఎంత ఆకర్షణ కృష్ణావతారం. అలాంటి యదుకులము అనే మహాసముద్రంలో 125 సంవత్సరముల పాటు భారత కర్మభూమిలో ఉత్తర దేశం మథురా బృందావనంలో గోకులంలో ద్వారకా క్షేత్రంలో పరమాత్మ 125 సంవత్సరాలు క్రీడించాడట. క్రీడత్ యదుకులాంబోధే. అట్టి పరమ ఆనంద స్వరూపుడైన ఎవరండి కృష్ణ అంటే? కర్షణాత్ కృష్ణ. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక తయోరైక్యం పరబ్రహ్మ కృష్ణ ఇది అభిధీయతే. కృష్ణోపనిషత్తును ఉంది. ఆ కృష్ణోపనిషత్తు ఈ విధంగా కృష్ణ శబ్దానికి చక్కని నిర్వచనం, డెఫినేషన్ ఇచ్చింది. ఏమిటి ఆ డెఫినేషన్ అంటే? కృష్ నః కలిపితే కృష్ణ అయింది. క్రియ అనరాదు, అది అపశబ్దం. మనకంటే అంటానికి తేలిగ్గా ఉంటుంది అని కృష్ణ కృష్ణ అంటారు. నో, అలాంటి శబ్దం లేదు.
కురు, కష్టమైన కురు అనే అనాలి. ఆంగ్లం కదా, కేఆర్ఐ అన్నప్పుడు స్పెల్లింగ్ రాయటం వల్ల ఆ దరిద్రం వచ్చింది. కేఆర్యు అని ఏడవచ్చుగా, ఉన్నాయి కదా అక్షరాలు, అలా కాదు, కుర్రు అనే అనాలి. కృష్ అణ, కృష్ అంటే సత్తావాచకం, అంటే ఎగ్జిస్టెన్స్, భూసత్తాయాం అని అర్థం. టు ఎగ్జిస్ట్. పరమాత్మ అంటే ఏమిటి? ఉనికి, అంతే, కేవల ఉనికి. షీర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. కేవలం కర్మ లేదు, క్రియ లేదు పరమాత్మలో, ఉన్నాడంతే, ఉన్నవాడు. అది కృష్ అంటే అర్థం. నా అంటే పరమానంద స్వరూపం, అంటే పరమానంద స్వరూపంగా ఉన్నవాడు, అది కృష్ణ శబ్దానికి అర్థం. అలాంటి పరమాత్మ ఇప్పుడు ఈ రూపం ఎందుకండి? మళ్ళాంటి భక్తులని అనుగ్రహించడానికి. విశ్వసర్గ విసర్గాది నవలక్షణ లక్షితం శ్రీకృష్ణాఖ్యం పరంధామ జగద్ధామ నమామి తత్. ఇలాగా దశమ స్కంధానికి వ్యాఖ్యాతృ చక్రవర్తి అయినటువంటి శ్రీధర స్వామి ప్రారంభంలో అద్భుతమైన కొన్ని శ్లోకాలు మనకు అందించారండి. పరిపూర్ణతమ సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం. భాగవతం యొక్క హృదయం ఏమిటంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. ఆయన అవతారం కాదు, అవతారి. గతంలో చెప్పుకున్నాం. పరిపూర్ణతమైన అవతారం అది. షోడశ కళలతో నిండిన అవతారం. చంద్రునికి ఎన్ని కళలు? 16 కళలు. కానీ లోకంలో మనకి కనిపించేది ఓన్లీ 15 కళలు మనం చూడగలం. ఎవ్వడు 16వ కళ చూడలేరండి. ఆ 16వ కళకే సాదా అని పేరు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరి ఆ స్తోత్రాన్ని ప్రారంభిస్తూ సాదాఖ్య, సాదా అని పేరు కలిగినటువంటి అది జ్ఞాన కళ, జీవ కళ. 16వది మన కంటికి కనిపించదు. అదే పరమాత్మ. అమ్మవారు లలిత కూడా ఆవిడే 16వది. అంచేత షోడశ కళలు అంటారు. ఆ షోడశ కళలతో సంపూర్ణంగా ఉదయించినటువంటి కృష్ణచంద్ర. అంటే కృష్ణచంద్ర అంటే చంద్రవంశంలో పుట్టాడు. 16 కళలు చంద్రునికి ఉన్నాయి కనుక ఈయన గారు కృష్ణచంద్ర. అంటే అందుకే మనం శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావన కృష్ణచంద్ర రాధే. ఆ విధంగా దశమే కృష్ణ సత్కీర్తి వితానాయ అనువర్ణీయతే ధర్మగ్లాని నిమిత్తస్తు నిరోధా దుష్టభూభుజ. కృష్ణావతారంలో పరమాత్మ ఏం చేశారండి? ప్రధానమైన 3 అవతార ప్రయోజనాలను సాధించారు. గీతా ప్రకారంగా ఏమిటా 3 అవతార ప్రయోజనాలంటే పరిత్రాణాయ సాధూనాం అది ఒకటి, వినాశాయ చ దుష్కృతాం అది రెండవది, ధర్మ సంస్థాపనార్థాయ అది మూడవది. వాస్తవానికి 3 ప్రయోజనాలు ఉన్నాయా అని చూస్తే సింప్లిఫై చేస్తే ఒకే ఒక ప్రయోజనం. ఏమిటది? మూడవది ధర్మ సంస్థాపన. ఈ ధర్మ సంస్థాపనలోనే అధర్మ వినాశనం ఉంది. అధర్మమే వినాశాయక దుష్కృత. అధర్మాన్ని తొలగిస్తే మిగిలేది ధర్మం. అది ఒక్కటే ప్రయోజనం అవతారానికి. అట్టి కృష్ణావతారంలో చాలా విశేషంగా పరమాత్మ ఆ ధర్మాన్ని తొలగించి ధర్మాన్ని ఉద్ధరించాడు. ఆ కథ కృష్ణ కథ ప్రారంభం. దేవక్య పాలితో గర్భ లాలిత అంకే యశోదయాయుతో బాల శ్రీకృష్ణ గోపాల మే హృది రమత. మా యొక్క హృదయంలో ఆ గోపాల బాలుడు సదా రమించుగాక. అలా ప్రార్థన చేస్తున్నా. అంకంటే
కన్నదేమో దేవకీదేవి, పోషించింది యశోదమ్మ. యశోదయ పాలిత. యశోదయ అంటే యశోద చేత తృతీయ విభక్తి. యశోద, యశోదయ. కరుణ, కరుణయ. దయ, దయయ అంటే దయతో కరుణతో. యశోద చేత తృతీయ విభక్తి. యశోదయ పాలిత, పాలింపబడ్డాడు. అట్టి యశోదయాయుతో బాల. శబ్దం తెలిస్తే అందులో ఉన్న శ్లేష తెలుస్తుంది. యశోద చేత పాలింపబడ్డ యశ దయాయుతుడైనటువంటి బాలుడు. యశ అంటే కీర్తి, దయ. ఈ కీర్తి దయతో కూడిన బాలకృష్ణుని యొక్క కథ ఇప్పుడు నేను వ్యాఖ్యానించబోతున్నాను అని చక్కని శ్లోకాలండి. ఈ విధంగా గోకులే మధురాయాంచ ద్వారవత్యాం తతః క్రమాత్ కృష్ణలీల త్రిధా ప్రోక్త. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీల మూడు విధములుగా ఉన్నది. తత్తద్ భేదై అనేకథ. ఏమిటి ఆ 3 రకాల లీలలు? నిన్న ఒకసారి అనుకున్నా, ఇది గుర్తు చేస్తున్నా. నందగోకుల బృందావన లీల ఒకటి. 11 సంవత్సరములు బృందావనంలో పరమాత్మ ఉన్నారు. 12వ సంవత్సరం ప్రారంభానికి మధురకి చేరుకున్నాడు. అక్రూరుల వారు వచ్చారు, పరమాత్మని మధురకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన గోకుల బృందావనం రాలేదండి. ఈ నెవర్ వెంట్ అనగా అనిపిస్తుంది. అక్కడ మరి 11 ఏళ్ల లోపలనే రాసలీల ఆడాడు. ఆ రాసలీల ఏ గోపికలతో ఆడాడో ఆ గోపికల మీద ఎంత భ్రాంతి ఉంటుందండి ఆడినటువంటి ఆ మగవాడికి. ఒక్కసారి నిజంగా భౌతికమైనటువంటి అది ఆనందమే అయితే, మగవాడు ఒక్కసారి చవి చూస్తే ఆ ఆనందాన్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాడే. ఇంకా అలాంటిది పరమాత్మ చూడండి, ఒక్కసారి రాసలీలలో పాల్గొన్న తర్వాత అస్సలు గోపికల ముఖం చూడలే. ఇంకా ఇలాంటి విశేషాలు తెలిస్తే కానీ ఆ రాసలీల అదేమిటి, ఆ క్రీడించటం ఏమిటి తెలియదు. ఆయన కూడా మళ్ళాగా ఒక మనిషి అనుకుంటే, మనం మనుషులం, ఆయన మనీషి. ఆయన మనిషి కాదు, ఎవరో మనీషి అంటే అది తెలియాలి. మళ్ళీ మనీషి అంటే మహామేధావి, మహాబుద్ధిమాన్, మహాయోగి, మహాయోగ. ఇప్పుడు మహా అని విష్ణు సహస్రనామంలో ఎన్ని రకాల మహాతో కూడినటువంటి నామాలు ఉన్నాయి. మహాశక్తి, మహాద్యుతి, అది ఆయన. మనకు ఆ శక్తి ఉందా? ఆ ద్యుతి కాంతి ఉన్నదా? పెద్ద ఈ శవాలు మోసే మొహాలు పరమాత్మలో కాదు. మళ్ళీ గోపికల ముఖం చూడలేదండి ఆయన. బాబు ఎంత తప్పించిపోయారు. ఎక్కడో చెట్టు చివరిలో ఈ గ్రంథం అయిపోతుంది, 10వ స్కంధం. అప్పుడు కురుక్షేత్రంలో ఒక సూర్యోపరాగం వస్తుంది, అంటే సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. ఆ గ్రహణం చూసి స్నానాలు చేయటానికి ఇటు యాదవులు వస్తారు, ఇటు పాండవులు వస్తారు. అందరూ అప్పుడు ఒకసారి ఆ గోపికలు పరమాత్మను చూస్తారు మళ్ళీ, అంతే. అందువల్ల గ్రంథం సంపూర్ణంగా వినాలి, లేదు సంపూర్ణంగా అధ్యయనం చేసుకోవాలి. అంచేతనే ఆ 2 వాల్యూమ్స్ కొనుక్కొని రోజుకి ఒక అధ్యాయం తెలుగులో. ఈ విశేషాలంటారు ఇలాంటి సత్సంగంలోనే తెలుస్తాయి. మీరు సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలు మీరు చూడలేరు కదా, చూడవలసిన అవసరం కూడా లేదు. అసలు ఆ వయసు కూడా కాటికి కాళ్ళు తప్పుకున్నాం, ఇంకా ఇవి వ్యాఖ్యానాలు చూస్తారు. ఇప్పుడు శ్రవణం పెద్దలు చెప్తుంటే వింటేస్తాం. అందువలన 3 రకాలైనటువంటి లీలలు. ఒకటి గోకుల బృందావన లీల, రెండవది మథురా లీల, మూడవది ద్వారకా లీలాత్రయం.
గోకులే మధురాయాంచ ద్వారవత్యాం తతః క్రమాత్ కృష్ణలీలా త్రిధా ప్రోక్త తత్తద్ భేదై అనేకథ. ముఖారవిందం దశమం ప్రఫుల్లం. ఈ దశమ స్కందము పరమాత్మకి చక్కగా వికసించి విప్పారిన కమలం ముఖం పరమాత్మకి. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు వేచి వేచి కాచి కాచి ఉన్నాడు. మహానుభావ, మా ఇలవేల్పు, నా ఇష్ట దైవం, ఎందుకని నేను చచ్చాను మా తల్లి గర్భంలో, కానీ మహానుభావుడు బ్రతికించాడు నన్ను. భూమి మీద ఇంకా నూకలు చేత ఆయన కథ చెప్పండి ఇప్పుడు. అలా అర్థించారు. ఇప్పుడు సూర్యవంశం చెప్పారు, మాకు చంద్రవంశం గురించి చెప్పారు. చాలా గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళందరూ కూడా. ఇక ఇప్పుడు సంసారం అనే వ్యాధికి మహౌషధము కృష్ణ కథ. ఒక్కసారి వింటే మనస్సు, ఎంత కఠినమైన మనసు అయినా ఆర్ద్రమైపోతుంది. కృష్ణ కథ శ్రవణం చేస్తే మనసు కరుగుతుంది. మనసు కరిగితేనే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వస్తాయి. ఈ కరగటం అంటే నీళ్లుగా మారిపోవటం కదా. ఆర్ద్రత, ద్రవీభవించటం. అలా ద్రవీభవించినటువంటి మనసే ఆనంద బాష్ప రూపంగా కళ్ళ ఆనంద బాష్పాలు. అందువలన శ్రవణానందము, అలాగే ముముక్షు జనపదము, మోక్షం కోరుకునే వారికి పెన్నిధులు కృష్ణ కథలు. పెన్నిధి అంటే పెద్ద నిధి ఈ కృష్ణ కథ. ఎంత విన్నా మహానుభావ గురుదేవ మాకు తనివి తీరకుండా ఉన్నది. అంతేకాని ఒకటిసార్లు రెండుసార్లు విని అయ్యా చాలు అని ఎవడన్నా అన్నట్టయితే అట్టివాడు ఎవడు? కషాయివాడు తప్ప ఎవడు అలా అనడు అన్నారు. ఈ కషాయివానికి పోలిక ఎందుకు చెప్పారండి? వాడికి ఏమిటంటే ఇక దయాదాక్షిణ్యం ఏముంటుందండి? వాడు రోజు చేసే పని అది. ఆ కత్తితో పాపం అది ఎంత అమాయక జంతువు ఈ మేక. బాగా మేపుతారు, జడభర్తుని మేపలా అట్లా మేకను మేపుతారు, అలంకరిస్తారు, ఒంటికి గులాం కొడతారు. అయిపోయింది దానికి పాపం, నూకలు చెల్లిపోతాయి. ఆ రోజుతో దాన్ని తీసుకెళ్తుంటారు. అట్టి మెడలో ఒక వేప మండ కడతారు. దానికి మేక మెడలో వేప మండ. ఈ పిచ్చిది అయిపోతుంది ఇంకా కొద్ది క్షణాల్లో. ఆ వెళ్ళబోయే ముందు కూడా ఎంత ప్రయత్నం చేస్తుందో ఆ మెడలో వేలాడుతున్న వేప మండని తినాలి అని. అదేమో అందదు, కింద వేలాడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అబ్బా ఎలా ఎంత వంచినా కూడా ఆ మండ దొరకటం లేదండి. ఏమిటి వర్ణన? అది మేక వింటుందా? మనకి ఈ జీవుడు అనే మేక. మనం అలా లేవా అండి? ఒక్కసారి అంతర్మథనం చేసుకుంటే చావుబోయే ముందు కూడా భోగాసక్తి, విషయాసక్తి, రసాసక్తి. ఏకాదశ స్కంధంలో అంటాడు పరమాత్మ, ఇంద్రియాలు చాలా ఉన్నాయి ఉద్ధవా. ఈ ఇంద్రియాలన్నింటిలోకి రెండు పవర్ఫుల్ అన్నాడు. ఇంద్రియాణం అజయ్యాభ్యాం ద్వాభ్యామేవ హతం జగత్. ఈ లోకాన్ని చావా చితక పుట్టి కళ్ళు మూస్తున్నాయి రెండు ఇంద్రియాలు. అహో ఉపస్థ జిహ్వాభ్యాం బ్రహ్మాది మశకావధి. మశకం అంటే దోమ, చీమ దోమ దగ్గర నుంచి బ్రహ్మదేవుని దాకా సర్వులని
హతాహతం. ఉపస్థేంద్రియము అంటే గుహ్యేంద్రియము, జిహ్వేంద్రియం. వీటికి డబుల్ యాక్షన్ అండి. మిగతా ఇంద్రియాలకి సింగిల్ యాక్షన్. ఈ గుహ్యేంద్రియం, ఈ జిహ్వేంద్రియం ఉన్నదే, ఇప్పుడు జిహ్వ ఉన్నది తినటానికి, అదే మాట్లాడటానికి, అదే డబుల్ యాక్షన్. గుహ్యేంద్రియం కూడా అంతే. చాలా ప్రమాదకరం అని పరమాత్మ హెచ్చరిస్తే ఉద్ధవ స్వామి వారు అన్నారు, స్వామి ద్వాభ్యాం అది రెండు అని అన్నారే, ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్గా చెప్పండి. ఇప్పుడు భగవంతుడు అన్నాడు, గుహ్యేంద్రియం కంటే జిహ్వేంద్రియం చాలా ప్రమాదకరంగా. ఒక వయసు వచ్చేప్పటికీ ఈ గుహ్యేంద్రియం పడిపోతుంది, కానీ జిహ్వేంద్రియం చచ్చేదాకా పడదు అన్నాడు. వయస్సు గతే కామ వికార. వయస్సు వచ్చి మీద పడుతుంటే కొద్ది వికారం తగ్గుతుంటుంది. శుష్కే నీరే కాసార. చెరువు అని ఎప్పుడు అంటామండి? చెరువు నిండా నీరుంటే అయ్యా ఇది చెరువు ఎండిపోతే అది చెరువు ఎందుకు అవుతుంది? ఇంకా బరువు అవుతుంది. క్షీణే పుణ్యే పరివార. క్షీణే పుణ్యే పరివార. జ్ఞాతే తత్వే సంసార. జ్ఞానం కలిగితే సంసారం ఏది? ఇంకా వయసు ఉన్నప్పుడే ఈ వికారం. అందువల్ల అది పోతుంది, కానీ ఈ రుచి ఉన్నదే చచ్చేదాకా. డాక్టర్లు అంటారు, ఏమండి 85, 90 ఏళ్ళు అది అనకూడదు, అట్లా ఆవిడకి ఏది అడిగితే అది పెట్టండి. వీడేమో డైట్ కంట్రోల్ చేయడు, కొడుకుకి డైట్ కంట్రోల్ లేదు, తల్లిని శాసిస్తూ ఉంటాడు. ఏం దౌర్భాగ్యం కాదండి. 90 ఏళ్ళు వచ్చింది ఇంటికి కాదు, కానీ అది నిజంగా ప్రమాదకరమే. ఆ వయసులో అలా తింటాం అనేది తిండి కోసం కాదుగా బతుకు. 100 ఏళ్ళు బతకమని ఎందుకు చెప్పింది వేదం? బ్రహ్మ విచారణ కోసం చెప్పింది. అలా తిండి తింటుంటే విచారణే ఉంది. కనుక ఇక్కడ అంటున్నారు, 1-2 సార్లు శ్రవణం చేస్తే ఇక చాలండి మేము విన్నాము గతంలో అని ఎవడంటాడంటే కిరాతకుడు అంటాడు. అలాగే జంతు హింస చేసేటటువంటి వాడు అంటాడటండి. వాడు కర్మకాండి అంటాడట. కేవలం చచ్చేదాకా ఈ కర్మలలోనే పడికొట్టుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి. వాడికి శ్రవణం అంటే వాడికి రుచించదండి. ఇప్పటికీ చూడండి, వైదికులు ఉన్నారు, శాస్త్రం చదివిన వాళ్ళు ఉన్నారు, దాదాపుగా ఆ 1% 2% కూడా వచ్చి కథ వినరు ఎవరు. ఇంకా లౌకికమైన ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి అయ్యో మనం చాలా కోల్పోయాము అన్న విచారణ, దుగ్ధ మనసులో ఉన్న లౌకికులే శ్రద్ధగా వింటున్నారు వాళ్ళ కథ. మీరే ఉదాహరణ దానికి. మాకు అదే ఆనందం. వినేవాళ్ళకి చెప్పాలి, లేకపోతే మాది అరణ్య రోదన అయిపోదు, అడవి కాచిన వినలైపోతుంది కదా. అంధేందూదయములు పోతన గారు అంటారు, అంధేందూదయములు మహాబధిర శంఖారావములు మూక సద్గ్రంథాఖ్యాపనములు నపుంసకవధూకాంక్ష కృతజ్ఞావలి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారములు. అట్లా అనేక ఉదాహరణలు, సిమిలి అంటారు ఆంగ్లంలో, ఉపమానాలు అన్నీ ఇస్తేనే ఆయనకి తృప్తి కలిగింది పోతనకి. హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారము. హరిభక్తి లేని జీవితాలు ఎటువంటివి? రిక్త, బ్లాంక్, ఏం లేదు, ఖాళీ, వ్యాఖ్యం. ఆ జీవితం అలాగా వ్యర్థమైన బ్రతుకులైపోతాయి. పరమాత్మ ఎందు భక్తి కనుక లేకపోయినట్టయితే ఆ భక్తి ఎలా కలుగుతుంది? ఏకైక సాధన శ్రవణం.
మరొక మార్గం లేదండి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగటానికి. ఆ జీవితాలను వర్ణించాడు పోతన గారు. అంధేందోదయములు, గుడ్డివానికి చంద్రోదయం అయింది, ఏం లాభం? మహాబధిర శంఖారావములు, మహాబధిరుడు, మామూలు బాధిర్యం కాదని. అలాంటి వానికి శంఖం ఊదితే వారికి ఏమనుకోండి. మూక సద్గ్రంథాఖ్యాపనములు, మూగవాడు, పుట్టుకతో మాటలు లేవు. అలాంటి వానికి అయ్యా ఈ గీత మీరు పారాయణ చేయండి, ఏం చేయగలరు? వాక్కు ఉన్నవాళ్ళే చేయటంలా ఇవాళ. వాక్కు లేని వాడు ఏం చేస్తాడండి? మూక సద్గ్రంథ ఆఖ్యాపనము, నపుంసక వధు కాంక్ష. వాడికి పుంసత్వం లేదు, పైకెలా మగవాడుగా కనిపిస్తాడు, మగతనం లేదు. వాడు కన్యని ఆశిస్తాడు, ఏం చేద్దామని. అలాంటి జీవితం అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే అలా అయిపోతుంది. నపుంసక వధు కాంక్షలు, కృతజ్ఞావలి, బంధుత్వములు. బంధువులంటే ఎవరండి? ఏదో అవసరానికి ఆదుకోవాలి, లేకపోతే రాబంధువులు కదా. బంధువులు ఎందుకు అవుతారు? అలా కృతజ్ఞత చూపనటువంటి బంధుత్వాలు అయిపోతే హరిభక్తి లేనటువంటి బతుకులండి. భస్మ హవ్యములు, అది తెలిసిందే. లుబ్ధ ద్రవ్యములు, వాడు మహాలుబ్ధాగ్రేసర చక్రవర్తి, వాడి దగ్గర కోట్లు మూలుగుతూ ఉంటాయి, రూపాయి తీయుడు. ఎందుకది? ఇలా అయిపోతాయండి ఆ హరిభక్తి లేనటువంటి బ్రతుకులు అలా వస్తాయి. కురోడ సద్గంధముల్, చిట్ట చివరిది అంటే పందికి ఇట్లా పన్నీరు దాని ముందు పెట్టినట్టు. మహావరాహమా నువ్వు ఆనందించు, అది ఒక్కసారి తోకతో ఇట్లా అంటే అది ఆ పన్నీరు మనకి పనికిరాదు. ఎందుకంటే పంది బురద మెచ్చో, పన్నీరు ఎందుకో. అలా అయిపోతుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని మనిషి జీవితం. అవి రావాలి అంటే కృష్ణ కథా శ్రవణం, భాగవత శ్రవణం తప్పదు. అలా అంటున్నాడు పరీక్ష మహారాజు. మా పెద్దలు అంటే వీరి యొక్క తాతలండి ఎవరు? ఆ పాండవులు, ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు. మరి ఎంత గొప్పవారండి. భయంకరమైన కురుక్షేత్రం అనే మహా సంగ్రామం అనే నది, కురుక్షేత్ర సంగ్రామము అనే నదిని మా పెద్దలు దాటారు, అంటే విజయం సాధించారు. ఏ విధంగా దాటారు? పరీక్ష మహారాజు అంటున్నాడు, నా ఇలవేల్పు మా కృష్ణ పరమాత్మ నావగా మారి ఆయన నౌక అయి ఆ నౌకలో మా పూర్వీకులను కూర్చోబెట్టుకుని ఈ యుద్ధం అనే నదిని ఆయన దాటించాడు అని. ఇప్పుడు చూడండి, కురుక్షేత్రంలో విజయం సాధించింది ఎవరు? కథాపరంగా అయితే పాండవులు. ఏముంది వాళ్ళది వెనకాల? భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహిని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధన ఆవర్తిని సా ఉత్తీర్ణ ఖలు పాండవై రణనది. రణమనే నది దాటించినవారు. కైవర్తక కేశవ. అలా కూర్చుని ఆయన రెండు ఉంటాయి కదా తెట్లు, ఆ రెండు తెట్లు ఇలా 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 అంటూ వాళ్ళు ఈ పాండవులు ఇక్కడ కూర్చుంటే ఆయన తీసుకెళ్ళి అవతలకి చేర్చాడు. ఈ శ్లోకంలో చివరి మాట ఉన్నదే ముక్తాయింపు, చాలా గొప్పది. మనసు ఒక్కసారి అర్థమైపోతుంది. కైవర్తక కేశవ. సో మనల్ని ఈ సంసార సాగరాన్ని దాటించేది కూడా వారే. అట్టి ఆ కృష్ణ పరమాత్మ మాయమ్మ కుక్షి గురుసుత
వాసుదేవ నమస్కారం. ఈ ప్రవచనంలో ఉన్నాను. శ్రీశైలంలో భాగస్వామ్యాన్ని తర్వాత చేస్తాను. హరి ఇందులో స్తోత్రం ఉంటే పట్టుకొచ్చాయి. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారండి. నిన్న ఏపీ ఆంధ్ర యూనివర్సిటీ గురించి అనుకున్నామే. ఒక ఆయన వచ్చారు. లేదు వాళ్ళు కాదు. దర్శనానికి వారికి తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ దత్తప్రసాద్. వాసుదేవ ఇక్కడ అంటున్నారు, మాయమ్మ కుక్షి నేను మా తల్లి యొక్క గర్భంలో ఉండగా గురుసుతుడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం మా మీద వేస్తే నేను చనిపోతే అనే మాట ఇక్కడ ఉంది. నన్ను బతికించాడు పరమాత్మ. వారి కథ చెప్పండి నాకు. ఆత్మచక్రుడై రక్షించన్. కనుక స్వామి, ఈ బలరామస్వామి ఉన్నారు కదా, వారి యొక్క జన్మ చాలా చిత్రంగా ఉంది. సప్తమ గర్భంలో దేవకీదేవి ఆవిడ వల్ల లోకంలోకి వచ్చారు, 7వ గర్భంగా అని కథలో చెప్తున్నారు. కానీ ఈయన గారు మళ్ళీ ఆ రోహిణీదేవి గర్భంలో వెళ్ళి అక్కడి నుంచి రౌహిణేయగా అలా పుట్టాడని ఉన్నది. ఒకే ఒక జన్మలో 2 తల్లులతో ఎలా ఎవడు పుట్టగలడు? ఒక జన్మలో అది కుదరదు కదా. ఆ సంగతి కూడా మాకు చెప్పండి. అంతేకాకుండా ఇంకా దేవక్య గర్భ సంబంధ కుతో దేహాంతరం విన, మరొక దేహం అయితేనే మరొక తల్లి గర్భం ద్వారా జన్మించే అవకాశం కలుగుతుంది. మాకు అది చెప్పండి అంటూ కస్మాన్ ముకుంద భగవాన్ పితృగేహాద్వరజంగత క్వవాసం జ్ఞాతిభిస్సాకం అకరోత్ సాత్వతాంపతి. కొన్ని శ్లోకాలైనా కూడా వినాలి. భాగవత శ్లోకం అంటే ఒక ఉపనిషత్ మంత్రం లాంటిది. అవి ఆ ధ్వనులు చెవుల్లో ఇచ్చి లోపలికి వెళ్ళి అంతఃకరణాన్ని పవిత్రం చేసేస్తాయి. పాప ప్రక్షాళనం జరుగుతుంది. అందువల్ల కొన్ని అక్కడక్కడ శ్లోకాలు కూడా మనం చదువుకోవాలి. మధుపుర్యాంచ కేశవ ముఖరం కుందవద్దు. మహానుభావ సుఖయోగి మాకు చెప్పండి, దేవకి వసుదేవులకు కుమారుడే వచ్చాడుగా భగవంతుడు, ఏమేమి ఘనకార్యాలు వారు ఆ అవతారంలో సాధించారు? వ్రేపల్లె అంటే నందగోకులం. ఆ వ్రేపల్లెలో ఆయన ఎంతకాలం ఉన్నారు? మానవాకారంలో ఎంతమంది భార్యలు? ఆ భార్యలతో ఎలాగా ఆయన ప్రవర్తించారు? ఇంకా అద్భుతమైనటువంటి కృత్యములు వారు ఏం చేశారు? ఆ వృత్తాంతం మాకు సమగ్రంగా వినిపించండి. అప్పుడు సుఖదేవుడు ఒక మాట అన్నాడు, మహారాజా మీరు క్షత్రియులు, 4 రోజుల్లో ప్రవచనం అయిందండి. అప్పటికి 5వ రోజు శుకుడు అన్నాడు, రాజా నువ్వు 4 రోజుల నుంచి ఆహారం ఏమీ పుచ్చుకోలేదు, నాకే బాధగా ఉంది నేను చూస్తుంటే. పైగా శ్రవణం చేయాలి కదా. ఇప్పుడు మాకు చెప్పటం అంటావు, మాకు అలవాటు. నీకు అలా అలవాట్లే, నువ్వు క్షత్రియుడివి. 4 రోజుల క్రితం వరకు అనేక సుఖాలు, భోగాలు, భాగ్యాలు అనుభవించిన వాడు కదండి. అకస్మాత్తుగా ఈ శాపం వచ్చింది. ప్రాయోపవేశం చేశాడు. చెప్పుకున్నాం ప్రాయోపవేశం అంటే ఏమిటి? ఒక మహత్తరమైన దాని లైఫ్ ఏమంటారు, దాన్ని జీవిత సాఫల్యం. అప్పుడు అవార్డులు ఇస్తున్నారుగా ఇప్పుడు ఈ మనుషులకి, లైఫ్ టైం ఇచ్చింది. లైఫ్ అచీవ్మెంట్. ఇప్పుడు లైఫ్ అచీవ్మెంట్ ఏంటండి? బ్రహ్మజ్ఞానం కలగటం. ఇప్పుడు ఇచ్చే ఈ అవార్డు ఇస్తుంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులా అలా ఉంటాయి అవార్డులు. అంటే శాస్త్రం ఉంటుంది, సమ్మానము వల్ల తపస్సు క్షీణిస్తుంది, అవమానం వల్ల తపస్సు పెరుగుతుంది. మనమంతా ఉల్టా. ఇక్కడ అంటున్నారు, అందుకే
హరికథాము వారు అన్నారు, కాస్త తినవయ్యా, ఏదన్నా అల్పాహారం పుచ్చుకో, నేను ఒక పావు గంట ఆగుతాలేదు. ఏం సమాధానం చెప్పాడు పరీక్ష మహారాజు? అనుభవ, మీ ముఖమనే చంద్రబింబం, ముఖమనే చంద్రబింబంలో ఇచ్చి కృష్ణ కథ, భగవత్ కథ అది అమృతంలాగా జాలువారుతుంటే ఆ అమృతాన్ని నేను పానం చేస్తుంటే మాకు ఆకలి లేదు, దప్పిక లేదు. అదండి సమాధానం. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కథామృతము త్రావ త్రావ మేను వదలే వంతమానే నీరు వట్టు ఆకలియును. దూరమయ్యి, దాహం లేదు, ఆకలి దూరమైపోయినట్ట. మనము తొంగలించాం, మనసు పరవశించిపోతున్నది, తినకపోయినా తాగకపోయినా. ఇదండి ఆధ్యాత్మికమైన. మన లోకల్లో అలా కాదండి. ఆకలుండదు, దాహముండదు నిన్ను చూస్తుంటే. వెంటనే 5 నిమిషాల్లో చచ్చేట్టు తింటాడు టేబుల్ మీల్స్ పై. మరి ఇప్పటిదాకా ఏమేడ్చా? ఇది అలాంటిది కాదు. అది లౌకికం, ఇది అలౌకికము, ఇది ఆధ్యాత్మికం. నిజంగా ఆకలి ఉండదు, ఏది తింటున్నాం. అంతర్యామి రూపేణ అంతర్దృష్టిన ముక్తిం. పరమాత్మ చూడండి, మంచి వ్యాఖ్యానం ఇక్కడ శ్రీధరులు అంటారు. భగవంతునికి 2 రూపాలు. అంతర్యామిగా లోపల ఉన్నాడు, బాహ్యంగా కూడా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నటువంటి వాడు భక్తులకి అంతర్దృష్టిని ప్రసాదిస్తాడట. అంతర్దృష్టి అంటే అంతర్ముఖత్వం. దానివల్ల వాళ్ళు తరిస్తారు. బయట ఉండి, కాలరూపంగా బయట ఉండి ఎవరు బహిర్దృష్టి కలిగి ఉంటారో, బహిర్ముఖులై ఉంటారో అట్టి వారికి మృత్యువుని కలిగిస్తారు. వాళ్ళు మళ్ళీ చస్తారు, మళ్ళీ పుడతారు. మళ్ళీ బహిర్ముఖత్వం వల్ల చావు పుట్టుకలు, అంతర్ముఖత్వం వల్ల జన్మరాహిత్యం. అదే లలితా శాస్త్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఈ 2 నామాలు కూడా ఇంతకుముందు చెప్పుకున్న వాటికే ఒకే అర్థం. రహస్తర్పణం అంచేత అమ్మవారి లేక భగవత్ సంబంధమైన అనుష్ఠానాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. దాన్ని బయట పెట్టరాదు, పెడితే పనిచేయదు. ఆ విధంగా వీర్యాణి తస్య అఖిల దేహ భాజాం అంతర్బహిః పూరుష కాలరూపైః ప్రయచ్చతః మృత్యుం ఉత అమృతం. అంతర్ముఖులకి అమృతత్వాన్ని కలిగిస్తాడట, బహిర్ముఖులకి మృత్యువు కలిగిస్తాడట, కాలం. అందువలన మహానుభావ మాకు కృష్ణ కథ చెప్పండి. అంత ఆర్తితో అడిగాడండి. చెప్పకుండా ఉంటాడా మహానుభావుడు? చాలా ఆనందపడుతూ ప్రారంభిస్తున్నారు. మహారాజా శ్రద్ధగా వినవయ్యా. పూర్వము 1000 కొలది రాక్షస రాజులు భూమండలాన్ని ఏలారట. పూర్వం ఏలారుగా అని చెప్పి ఇప్పుడు వాళ్ళే ఏలుతున్నారు. ఇప్పుడు కంసుని యొక్క రాజ్యం ఎలా ఉంటుంది చెప్పాలా మనకి? ఇవాళ రాజ్యం ఎట్లా ఉంది? ఇంతకంటే కొంచెం బెటర్గానే ఉండేదమ్మా, మరీ ఘోరమైంది. రాక్షసులు రాజులైతే రాజ్యపాలన ఎలా ఉంటుంది మనం అనుభవిస్తున్నాం, అలా ఉంటుంది. లేకపోతే ఏంటంటే పిచ్చి. పరమాత్మ ఆ శివలింగాన్ని తాకటానికి స్పర్శ, దాని పెద్ద పేరు, క్లాసికల్ నేమ్ స్పర్శ దర్శనం 500. ఏమిటండి ఈ అమ్మకం? ఏం చూడకపోతే, ఆయన తాకపోతే ఏమిటి నష్టం? ఇక్కడ లేదా ఆత్మలింగం లేదా? ఆలోచించాలి పబ్లిక్ కూడా. ఏమి జనం అండి, భయంకరం. ఇదే రాక్షస పరిపాలన. కనుక సో భగవాన్ అథ విష్ణురాతం ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం.
పరమాత్మ యొక్క కథ, కృష్ణ చరిత్ర ఎలాంటిది? కలి కల్మష ఘ్నం. కలి వల్ల కలిగేటటువంటి కల్మషాలని, పాపాలని ఘ్నం సంహరించేది, తొలగించేది. అట్లా ఆర్తితో అడిగేటప్పటికీ, రాజా, వేల కొద్ది రాక్షస రాజులు ఈ భూమిని ఆక్రమించుకుని అనేకమైన దురాగతాలు, దుర్మార్గాలకి పాల్పడ్డారు. వారి యొక్క ఆగడాలు తట్టుకోలేకపోయింది భూమాత. భూదేవండి, ధార్మికులు పుణ్యాత్ములు ఎంతమందైనా భరిస్తుంది. అధార్మికులని, దుర్మార్గులని భరించాలి. ఆయన బాధపడిపోతున్నది. మొయ్యలేక ఆమె వీపు వంగిపోయింది. భూదేవి దుఃఖిస్తూ ఒకసారి సత్యలోకానికి వెళ్ళింది, బ్రహ్మగారి దగ్గరికి. అక్కడ వాళ్ళ వల్ల ఏడ్చింది, మా అనుభవ నా వల్ల కాదు, నేను మొయ్యలేకుండా ఉన్నా. భూభారం ఎలా వెళ్ళింది? శరణాగతి చేసింది. శరణం భవ కరుణామయి కురు దీన దయాలో కరుణారస వరుణాలయ కరిరాజ కృపాలో అధునా ఖలు విధినామయీ సుధియా సురభరితం మధుసూదన మధుసూదన హరమహామక దురితం. హే మధుసూదన, మామకు దురితం హర. నా యొక్క ఏదో ఎప్పుడు ఏ జన్మలో పాపం చేసుకున్నానో ఇంతమంది దుర్మార్గులను మొయ్యలేకపోతున్నా నాకు తప్పటల్లా. అది పాపం కదా. ఈ బరువుని నువ్వు పోగొట్టాలి. అలా అంటున్నారు. శరణాగతి చేసింది. బ్రహ్మదేవుడు అన్నాడు, అమ్మ, నేను మాత్రం ఏం చేయగలను? నా శక్తి పరిమితం కదా. రా, మనం ఇద్దరం కలిసి, ఇతరు దేవతలందరూ కూడా వెంట వెళ్ళారు. అందరూ క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు. ఆ క్షీరసాగరం దగ్గర బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువుని. ఆ ప్రార్థన చేసేప్పటికీ వారికి సమాధి కలిగింది. ప్రేయర్, ప్రార్ అంటే సంస్కృతం, ప్రేయర్ అంటే ఇంగ్లీష్. చూడండి, ఆ ప్రేయర్ అనే శబ్దానికి కూడా ప్రార్ అనేటటువంటి సంస్కృత ధాతువే ఆధారం. అంటే ప్రార్థన ఎంత గొప్పది ఆ ప్రార్థన అంటే, ఆయనకి సమాధి కలిగిందిట ఆ బ్రహ్మదేవుడికి. అలాంటి సూక్తములు ఉన్నాయి వేదంలో. మహాపురుషులు శంకరులు అలాంటి వారు రచించిన స్తోత్రములు ఉన్నాయి. అవి అర్థపూర్వకంగా భావన చేస్తూ స్తుతి చేస్తే సమాధి కలుగుతుంది. సమాధి సుఖం అనుభవించాలి అనేటటువంటి వాంఛ, కోరిక ఉంటే ఆధునికుల యొక్క ఈ స్తోత్రాలు అవి వాటిలో ఏం ఉండదండి. మహర్షులు ఆర్ష అంటారు. ఋషి ప్రోక్తమైన, ఋషి ప్రణీతమైన శ్లోకాలలో మాత్రమే ఆ శక్తి ఉంటుంది. దాని అర్థం మన మనసులో పరిణామం రాదు, మార్పు రాదు, వికారాయగానే ఉంటుంది, అవికారాయ కాలేమో ఎప్పుడు. అందువలన బ్రహ్మదేవుడండి గిరౌ సమాధౌ గగనే సమీరిత నిశమ్య వేధా. ఏం స్తోత్రం చేశారంటే బ్రహ్మదేవుడు అక్కడికి, ఆయనకు అంతటి సమాధి కలగటానికి. అంటే మనకు చాలా పరిచయమైనటువంటి సూక్తం, పురుష సూక్తం చదివాడంటే బ్రహ్మదేవుడు. అంత గొప్పది పురుష సూక్తం. సమాధిలో భగవంతుని యొక్క వాక్కు విన్నాడు బ్రహ్మదేవుడు. ఆ విన్నటువంటి మాటని
గోరూపంగా ఉన్నటువంటి భూదేవికి వెంట వచ్చినటువంటి దేవతలందరికీ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, అమ్మా భూదేవి, దేవతలారా, మీరు నేను విన్నది వినండి. ఈ మాట పరమాత్మ చెప్పిన మాట. ఏమన్నారు భగవంతుడు? వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే. వసుదేవ దేవకి వసుదేవులను తల్లిదండ్రులుగా చేసుకుని పరమాత్మ పుట్టబోతున్నాడు. జనిష్యతే భవిష్యత్తు. తత్ ప్రియార్థం, వారికి ప్రీతి కలిగే విధంగా, ప్రేమ కలిగే విధంగా మీరందరూ కూడా పుట్టండి అన్నాడు బ్రహ్మదేవుడు. అంచేత దేవతలు యాదవులుగా పుట్టారు. రామావతారంలో కూడా అంతేనండి. దేవతలు అనేక మంది రకరకాల ప్రారంభంలోనే వస్తుంది శ్రీమద్ రామాయణంలో. ఇప్పుడు జాంబవంతుడు ఎవరి యొక్క అంశ? బ్రహ్మదేవుని అంశ జాంబవంతుడు. అలాగే వాలి, సుగ్రీవుడు సూర్య అంశ. ఇట్లా దేవతలందరూ కూడా, వాలి ఇంద్రుని యొక్క అంశ. దేవతలంతా వచ్చారు. కృష్ణావతారంలో కూడా అంతే. ప్రత్యేకంగా